అస్మద్గురుభ్యో నమః. మనకి అసలు స్వామివారి లీలలు తెలుసుకోవడం అంటే ఏదో పూర్వజన్మ సంచిత పుణ్యఫలమే అని చెప్పుకోవచ్చు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఫలంగా ఈ జన్మలో మనకి ఈ అవకాశం వచ్చింది. పరమాచార్య స్వామివారిని మన యొక్క పరమ గురువుగా పూజించుకునేందుకు మనకు అవకాశం వచ్చింది. ఒక్కొక్కసారి మనకి పరమాచార్య స్వామివారి గురించి తెలుసుకోవాలన్నా స్వామివారి యొక్క అనుగ్రహం లేదనుకోండి, ఆయన గురించి తెలుసుకోలేం. ఏ మహాత్ములైనా అంతే, వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటేనే, అది పరమాచార్య స్వామివారు కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, ఏ జగద్గురువులైనా లేకపోతే ఏ అవధూతలైనా ఎవరైనా సరే. ఆ రకంగా ఇక్కడ మనం చెప్పుకోబోయేటటువంటి సంఘటనలో కూడా ఒక ఆయన ఉన్నారు. ఆయన పరమాచార్య స్వామి వారి దగ్గర నుంచి మంత్రోపదేశం పొందారు. ఆ వివరాల్లోకి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక భక్తుల యొక్క అనుభవాలు ఇక్కడ చెప్పుకుంటున్నాం మనం. ఆ భక్తుని యొక్క గురువుగారు ఎవరంటే బ్రహ్మీభూత చంద్రమౌళీశ్వర సరస్వతి స్వామివారు. ఆయన యొక్క పూర్వనామధేయం బ్రహ్మశ్రీ యనమండ్ర నాగేశ్వర అవధాని గారు. ఆయన స్వయాన పరమాచార్య స్వామివారి దగ్గర నుంచి మంత్రోపదేశం పొందారు. ఆ విధంగా స్వామివారి యొక్క శిష్యులు ఆయనైతే, ఆయన యొక్క ప్రశిష్యులు అంటే ఆయన యొక్క శిష్యులు ఈయన కాబట్టి స్వామివారి యొక్క ప్రశిష్యులు అయ్యారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి భక్తుని యొక్క కథ, ఆయన యొక్క స్వానుభవం. మనం ఏమనుకుంటామంటే స్వామివారు బ్రహ్మజీవైక్యం చెందారు కాబట్టి, అంటే భౌతిక శరీరంలో లేరు కాబట్టి ఆయన మహిమలు మనకేమీ తెలియదు అని అనుకుంటాం. కానీ ఇది సరిగ్గా 2015వ సంవత్సరంలో జరిగినటువంటి ఒక అనుభూతి అన్నమాట. అంటే మార్గశీర్ష మాసంలో జరిగింది. ఇప్పుడు ఈ భక్తుడు మార్గశీర్ష మాసంలో అయ్యప్ప స్వామి దీక్షలో ఉండగా ఆయన తండ్రి గారు ఒక జనరల్ చెకప్ కోసం వైద్యులను సంప్రదించారు. సంప్రదిస్తే ఆ జనరల్ చెకప్లో మూత్రాశయంలో ₹1 బిళ్ళ పరిమాణంలో క్యాన్సర్ గడ్డ ఉందని చెప్పి తేలింది. సరే, అంతకుముందు 2 సంవత్సరాలకు ముందే ఇలాంటి సమస్య వస్తే పూర్తిగా శస్త్రచికిత్స చేసేశారు. దాని గురించి పూర్తి వైద్యం తీసుకున్నారు, పూర్తిగా తొలగించేశారు కూడా. కానీ ఆ సమస్య పూర్తిగా తొలగిపోయింది అనుకున్న తరుణంలో, అటువంటి తరుణంలో మళ్ళీ ఆ సమస్య మొదలైంది. సరే, ఆ భక్తునికి, ఆ భక్తుని యొక్క కుటుంబానికి, కుటుంబ సభ్యులకి ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. సరేలే, విధి విధాత ఎలా ఉందో అలాగే జరుగుతుందిలే అని అనుకుంటూ మళ్ళీ ఆపరేషన్ చేద్దామని చెప్పి ఆపరేషన్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. సరిగ్గా ఇక 4-5 రోజులలో ఆపరేషన్ చేస్తారు అని అనగా, ఈ భక్తుని యొక్క ఫేస్బుక్ వాల్ పైన, ఇంకా వాట్సాప్ ఫేస్బుక్లు అప్పటికే ఉన్నాయి కదా, ఈ మన మహాస్వామివారి యొక్క మహిమలు కొన్ని పంపబడ్డాయి. ఆయన చదివారు. తన ఫేస్బుక్ వాల్ మీద, వాట్సాప్ వాల్లోనూ ఎవరో పెట్టినటువంటి మహాస్వామి యొక్క మహిమలు చదివారు. ఇదే అదృచ్ఛికంగా వచ్చిందేమోలే అని అనుకున్నారనమాట. ఎందుకంటే ఈయన స్వతహాగా కూడా మహాస్వామివారి యొక్క భక్తులే కాబట్టి అన్నీ మళ్ళీ చదువుకుని మనస్సు కొంచెం శాంతపరుచుకుందామని చెప్పి మళ్ళీ ఆ మహిమలన్నీ తెలుసుకుని ఆనందించారు. సరే, ఆపరేషన్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈయనకు వచ్చే మెసేజ్లు ఎక్కువైపోయాయి. ఎలాంటి మెసేజ్లు? కేవలం మహాస్వామివారి యొక్క మహిమలు ఉన్నటువంటి ఆ కథలు, ఆ లీలలు. ఎందుకునో అవన్నీ చదువుతున్నప్పుడు మహాస్వామివారి దగ్గర నుంచి ఏదో ఒక సందేశం తన దగ్గరికి వస్తున్నట్టుగా తనకి అర్థమవుతోంది. సరిగ్గా 2 రోజుల ముందర మహాస్వామివారి యొక్క ఛాయాచిత్రాలు, ఫోటోలు ఉంటాయి కదా, దాదాపుగా చాలా ఎక్కువ అన్నమాట. దాదాపుగా 900 దాకా ఆయన ఫేస్బుక్ వాల్ మీదకి షేర్ చేయబడ్డాయి. సరే, వాళ్ళ నాన్నగారికి ఆ ఫేస్బుక్ వాల్ మీద ఉన్నటువంటి మహాస్వామివారి యొక్క ఫోటోలన్నీ కూడా చూపించి, మీరు ధైర్యం తెచ్చుకోండి, ఏం పర్వాలేదు, మహాస్వామివారు మన పట్ల పూర్తిగా కరుణతో ఉన్నారు, గత కొన్ని రోజులుగా నాకు ఇలా జరుగుతోంది అని చెప్పాడు ఈ భక్తుడు. స్వామివారి వైపు చూసి ఆయన దండం పెట్టుకున్నారు. అంటే తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా మహాస్వామివారి యొక్క ఫోటో వైపు తిరిగి నమస్కరించుకున్నారు కూడా. సరే, ఈ మహిమలన్నీ కూడా వాట్సాప్ వాళ్ళల్లోనూ తర్వాత ఫేస్బుక్ల మీద కూడా కనబడుతూ ఉన్నాయని చెప్పాం కదా.
సరే ఈ క్రమంలో ఇంకా ఆపరేషన్ ఇవాళ చేస్తాము, రేపు చేస్తాము అంటే ఒక్క రోజుకి వచ్చేస్తుంది అనమాట ఆపరేషన్ చేసేటటువంటి సమయం. ఎందుకంటే ఆపరేషన్ చేయడానికి ఇంకా పైనుంచి అనుమతి రావాల్సింది. అలాగే ఇన్సూరెన్స్ కూడా, ఇన్సూరెన్స్ వాళ్ళకి ముందస్తుగా చెప్తే కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది కదా, దాని గురించి అనమాట. సరే ఎలాగా మొత్తానికి ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ భక్తుడే ఆఫీస్ నుంచే ఇన్సూరెన్స్ అధికారులతో మాట్లాడితే అనుమతి కూడా వచ్చేసింది, వాళ్ళే చేసేస్తాం ఆపరేషన్, మేము వస్తున్నాం పట్టుకుని కాగితాలు అని అన్నారు. ఆసుపత్రి ఎక్కడ? విజయవాడలో. ఆపరేషన్ ఏమో విజయవాడలోనే జరుగుతుంది. కానీ భక్తుడు ఉండేది ఎక్కడ? ఏలూరులో. అంటే ఏలూరు నుంచి తను విజయవాడ బయలుదేరి వెళ్ళాలన్నమాట. డాక్టర్ గారేమో తొందరగా వచ్చి మీ నాన్నగారికి ఇలాగా ఆపరేషన్ చేసేస్తాం, ఈ రోజు దాటితే మళ్ళీ నేను కాన్ఫరెన్స్కి వెళ్ళిపోవాలి, 4 రోజుల దాకా నేను రాను, నువ్వు త్వరగా వచ్చి కాగితాల మీద సంతకం చేసేస్తే ఆపరేషన్ మొదలు పెట్టేస్తామని చెప్పి కబురు. ఇతనేమో ఏలూరులో ఉన్నాడయ్యే. సరే ఎలాగో అలాగ తన ఆఫీసులో అక్కడ పర్మిషన్ తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాప్లో బస్ కోసం ఎదురు చూస్తూ నుంచున్నాడు ఈ భక్తుడు. 10-15 నిమిషాల తర్వాత ఒక మంచి కారు ఒకటి వచ్చింది. బస్సులు కనుక దొరకపోతే ఒక్కొక్కసారి మనం షేర్ ఆటో అనో లేకపోతే కారులో ప్రయాణం అనో అది పట్టుకుని ఏదో కారులో వెళ్ళిపోతాం కదా, అలాగా బస్ కోసం చూస్తున్న సమయంలో ఒక కారు వచ్చి తన ముందు ఉందన్నమాట. సరే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే విజయవాడ వరకే కదా, రండి నేను దింపేస్తాను, నేను గుంటూరు దాకా వెళ్తున్నాను అని అనడము. సరే అని చెప్పి ఈయనేమో కారు ఎక్కేసారు. ఎక్కుతూనే అనుకున్నారు, ఇదేంటి నాతోనే ఎందుకు మాట్లాడాలి ఈయన, ఇక్కడ ఎంతమంది ఉంటే నన్నే ఎందుకు ఇలా ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పారు అని అనుకుంటూ ఎక్కారు. సరిగ్గా ఆసుపత్రికి 1 కిలోమీటర్ దూరంలో ఆయన కారులోంచి తను దింపేసి తన దారిని తాను చక్క వెళ్ళిపోయాడు. స్థిమితంగా కూర్చుని అసలు ఏం జరిగింది అని చెప్పి ఆలోచించుకుంటే ఇదంతా కూడా మహాస్వామివారి అనుగ్రహము, ఆ అయ్యప్ప స్వామి యొక్క కరుణ తప్ప ఇంకేమీ కనబడలేదు తనకి. తీరా ఏం జరిగింది? ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగడం, మహాస్వామివారి యొక్క ఆశీర్వాదం వల్ల వీళ్ళేమీ భయపడకుండా టెన్షన్ లేకుండా ఉండడం, ఒకదాని వెంట ఒకటి చాలా చక్కగా జరిగిపోయి విజయవంతమైనటువంటి ఆపరేషన్తో 2 రోజుల్లో ఆయన మళ్ళీ ఇంటికి వచ్చేసారనమాట. అంటే మహాస్వామివారు కరుణ చూపాలి అనుకుంటే అది ఏ రూపంలోనైనా చూపించవచ్చు. అది ఒక ఫోటో కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు. మనం కావాల్సిందల్లా ఆయనకి సంపూర్ణ శరణాగతి చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఒక దారిని చూపిస్తారు పరమాచార్య స్వామివారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.